ఏదో సండే కదా మా అమ్మకి హెల్ప్ చేద్దాంలే అనుకున్నా. కానీ నాకేం తెలుసు అమ్మలకి హెల్ప్ చేయడం అంటే 3 దెబ్బలు 6 తిట్లులా ఉంటాయని. కాఫీ తాగుదాం పాల ప్యాకెట్ తే అందంట. పెరుగు ప్యాకెట్ తెచ్చానని తిడుతుంది. నాకేం తెలుసు ప్యాకెట్ ఒకటే వినిపించింది. ఆ చాకుని ఇప్పుడు నేలకేసి 3 సార్లు కొట్టు, లేదంటే నేను నేలకేసి కొడతా అంది. జాగ్రత్త అమ్మ, వేలు కట్ చేసుకుంటావు అని చెప్పాను. నువ్వు పక్కకి పో, నేను బాగానే చేసుకుంటా అని చెప్పింది. అన్నీ చేయాలి, కానీ ప్రొఫెషనల్గా చేయాలంటే ఎలా అండి? A few moments later. అమ్మ తాలింపులు వేయకుండా పోపేసావు అమ్మ అంటే, అయితే వచ్చి చేసుకో అంటుందండి. అన్నీ బాగున్నాయి, నూనె ఎక్కువైంది అమ్మ అంటే తిడుతుందేమో అని భయం. చేస్తేనేమో డబుల్ పని అంటారు, చేయకపోతే పనే చేయవా అంటారు. నాకు హెల్ప్ చేస్తున్నావా లేదంటే నన్ను హెల్ప్గా వాడుకుంటున్నావా అందండి. నాకు ఇప్పుడే అర్థమైంది నోబితా వాళ్ళ అమ్మగారు ఎందుకు నోబితాని అలా తిడతారో. బాధలు వేరు వేరైనా బంధం మాత్రం ఒకటే. మిక్సీ వాడమ్మా అని చెప్తే ఉచిత సలహాలు ఇవ్వకు, ఇది ఇచ్చి కొట్టేస్తానందండి. ఎప్పుడు పిల్లల్ని భరిస్తున్న తల్లుల గురించేనా, మా గురించి అడగరా? అయినా ఏ మాటకా మాట, మేము ఇంట్లో దెబ్బలాడుకోందే ఒక్కరోజు కూడా గడవదు. రకరకాలుగా ఉంది మాస్టారు.